Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు మీరందరూ? బాగున్నారా? మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తాను. మీ ప్రార్థన అవసరం ఏమున్నా మాకు తెలియపరచండి. బైబిల్ చదివిస్తుంది మనం ఆరాధించే దేవుడు క్రీస్తు ప్రభువారు. ఆయన పరిశుద్ధుడని, ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాల చేత నిత్యము కూడా కొనియాడబడుతున్నాడు. పరిశుద్ధతలో ఆయనకి సాటి అయిన వారు ఎవరు కూడా లేరండి. ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన ఆరాధించే మనం కూడా పరిశుద్ధంగా జీవించాలని. దేవుణ్ణి సేవించడం మనకు కావాల్సింది ఏంటి? శుద్ధ హృదయం. పరిశుద్ధ హృదయంతో మనం దేవుని సేవించినప్పుడు దేవుని ఆశీర్వాదం మనం పొందుకుంటాం. ప్రతిరోజు కూడా బైబిల్ గ్రంథం నుంచి ఒక వాగ్దానం మనం ధ్యానం చేస్తాం కదా. ఈరోజు కూడా ఒక వాగ్దానం ధ్యానం చేద్దాం. చూడండి, యెషయా గ్రంథము 43వ అధ్యాయం 1వ వచనం. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. హల్లెలూయా. దేవుడు మనల్ని తన స్వాస్థ్యముగా, తన సొత్తుగా, తన సంపాద్యంగా చేసుకోవడానికి దేవుడు మనల్ని పిలిచాడని. సర్వ సృష్టి దేవుందే. భూమి, నదులు, ఆకాశము, కొండలు సమస్తము కూడా దేవుందే. అయినప్పటికీ కూడా మారు మనసు పొంది రక్షించబడిన ఒక వ్యక్తిని దేవుడు తన స్వాస్థ్యంగా చేసుకోవాలనుకుంటున్నాడు. తన ఆస్తిగా దేవుడు చూస్తున్నాడు. ఈ లోకంలో మనుషులను తక్కువగా చూడొచ్చాము, మనుషుల్ని పక్కన పెట్టేచ్చాము. మనుషులు నీ బలహీనత బట్టో లేదంటే లేని దాన్ని బట్టో నిన్ను తక్కువగా చూడొచ్చేమో, నిన్ను తృణీకరించొచ్చేమో. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని దృష్టిలో మీరు విలువైన వారని. ఆయన మిమ్మల్ని పాపం నుంచి విడిపించడానికి తన ప్రాణాన్ని పెట్టారని. ఎవరైతే ఆ త్యాగాన్ని గుర్తించి ఆయన దగ్గరికి వచ్చి తన పాపాలు ఒప్పుకుంటారో వారిని దేవుడు క్షమిస్తాడు, తన స్వాస్థ్యంగా దేవుడు చేర్చుకుంటాడు అని. హల్లెలూయా. తన కుమారులుగా, తన కుమార్తెలుగా, తన ఇంటి వారిగా దేవుడు చేసుకుంటాడని. దేవుడు తన సువార్త ద్వారా మనం పిలుస్తున్నాడు. గమనించారు ఎప్పుడైనా దేవుని పిలుపుని? మీరు దేవుని వాక్యం వింటారంటే అర్థం ఏంటంటే దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. తన సువార్త ద్వారా దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు మనం పిలిచాడు. పరిశుద్ధతను నడిపించడానికి దేవుడు మనం పిలుస్తున్నాడు. ఆశీర్వదించడానికి దేవుడు మనం పిలుస్తాడు. తన స్వాస్థ్యంగా చేసుకోవడానికి దేవుడు మనం పిలుస్తాడు. నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి దేవుడు మనం పిలుస్తున్నాడు. ఆ పిలుపుకు లోబడి ఆయన దగ్గరికి వస్తే బైబిల్ చదివిస్తుంది, దేవుడు నమ్మదగిన వాడు. లోకంలో నమ్మదగిన వారు అనేక మంది ఉంటారు. దేవుడు నమ్మదగిన వాడు. ఈజ్ ఫెయిత్ఫుల్. దేవుడు మనం ఎంతైనా నమ్మచ్చు. ఆ దేవుడు మిమ్మల్ని తన స్వాస్థ్యంగా చేసుకుంటాడని బైబిల్ చదివిస్తుంది కదా. దేవుడు తన స్వాస్థ్యాన్ని విడిచిపెట్టువాడు కాదని. దేవుడు ఎప్పుడూ కూడా తన స్వాస్థ్యాన్ని ఎప్పుడూ కూడా విడిచిపెట్టాడు. ఆయన మీకు ఎప్పుడూ తోడై ఉంటాడు. దేవుడు తన స్వాస్థ్యం మీద వర్షాలను కుమ్మరిస్తాడని రాయబడింది. అంటే అర్థం ఏంటంటే దేవుడు తన స్వాస్థ్యం మీద ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడని. తన స్వాస్థ్యంగా చేర్చబడిన మీ మీద దేవుడు తన దీవెనను ఉంచుతాడని. దేవుడు తన ఆత్మశక్తిని మీ మీద కుమ్మరిస్తాడని. ఆత్మతో, దేవుని ఆత్మశక్తితో మీరు నిండుకుని గొప్ప కార్యాలు దేవుని కోసం చేస్తారని. దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడని మంచి మార్గంలో. దేవుడు తన స్వాస్థ్యాన్ని కాపాడబడని రాయబడింది. ఆయనే మీకు కాపుదలుగా ఉంటారని. ఆయనే అగ్ని ప్రకారంగా మీ చుట్టూ ఉంటారని. ఆయనే తన దేవదూతలను మీ చుట్టూ పెడతారని దేవుడు సెలవిస్తుంది. దేవుడు తన స్వాస్థ్యాన్ని, తన స్వాస్థ్యమైన తన సంఘాన్ని దేవుడు పోషిస్తాడని. సంఘం అనగా దేవుని స్వాస్థ్యమైన ప్రజల యొక్క సమూహం, పరిశుద్ధుల యొక్క సమూహమే దేవుని సంఘం. ఆ స్వాస్థ్యమైన మిమ్మల్ని దేవుడు పోషిస్తాడని. మీ పోషణ విషయంలో ఎప్పుడు కూడా చింతించాల్సిన అవసరం ఉండదు. మీరు దేవుని ఆశ్రయించారు కాబట్టి. అడవిలో సింహపిల్లైనా ఆకలిగా ఉండేమో కానీ యెహోవాను ఆశ్రయించిన వారికి, ఆయన యందు భయభక్తుల నుంచి వారికి ఏ మేలు కూడా కుదవేయండి. దేవుడు పోషిస్తాడని. నీ ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తాడని. బైబిల్లో బర్తులోమే వ్యక్తిని మనం చూస్తాం. క్రీస్తు ప్రభువారు అడ్డుగా వెళ్తున్నారన్న విషయం తెలుసుకున్న బర్తులోమే దావీదు కుమారుడు నన్ను కరుణించండి, నన్ను కరుణించండి అని అరుస్తాడు. ఆ సమయంలో తక్కిన శిష్యులందరూ కూడా ఊరుకోమంటారు బర్తులోమే, సహాయం చేయాల్సింది పోయి. అయితే క్రీస్తు ప్రభు వారికి బర్తులోమే కేకలు వినపడ్డాయి. వినిపించిన వెంటనే క్రీస్తు ప్రభు వారు బర్తులోమే పిలుస్తారు. ఇప్పుడు దాకా ఊరుకోమన్న వారు బర్తులోమే చెప్పిన మాట ఏంటి తెలుసా? ధైర్యం తెచ్చుకో బర్తులోమే, ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు. హల్లెలూయా. ధైర్యం తెచ్చుకోండి, ఎందుకంటే దేవుడు మిమ్మల్ని పిలిచాడు కాబట్టి. ఆయన పిలుపులో మీరు ఉన్నారు కాబట్టి. ఆయన మిమ్మల్ని తన స్వాస్థ్యంగా పిలిచాడు కాబట్టి. దేవుడు మిమ్మల్ని తన ఆశ్చర్యకరమైన వెలుగులోకి మిమ్మల్ని పిలిచాడు కాబట్టి ధైర్యంగా ఉండండి. దేవుడు మీ పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. ఈ వాగ్దానం విశ్వసించండి. మీరు దేవుని సొత్తు, దేవుని స్వాస్థ్యంగా ఉన్నారు. ఎవరు తక్కువగా మాట్లాడుతున్నారో, పుణ్యకరిస్తున్నారో, ఏదో అంటున్నారని బాధపడద్దు. మీరు దేవుని సొత్తు అని. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. చూడండి, సర్వశక్తిమంతుడా, జీవం గల దేవా ప్రభావ, మీకు వేలాది వేలాది వందనాలు వేసా. ఈరోజు వాగ్దానం ద్వారా మాట్లాడినందుకు దేవా ప్రభావ మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో ప్రభావ, వారి జీవితంలో మేలు చేయండి.
మీ సహాయాన్ని సహకారం అందించుకున్న దేవా ప్రతి మాలకు పంపించి మమ్మల్ని మీ సొత్తుగా ప్రభావ మీ స్వాస్థ్యంగా పిలిచినందుకు దేవా మీకు వందాలేసి మా కొరకు ప్రాణం పెట్టిన దేవా మీకు వందాలు ప్రభా ఏసయ్య మీ విలువైన రక్తాన్ని మా కొరకు చెందించినందుకు దేవా ప్రభా మీకు వేలాది వందాలేసా మీకు స్తుతి స్తోత్రం ప్రభు పరిశుద్ధుడైన దేవుడు ప్రభు పాపులైన మా కోసం ప్రభు మీ రక్తాన్ని చెందించినందుకు ప్రభావ మీకు వందాలేసే ప్రభావ మీ కృతజ్ఞతాస్తులు తెలియజేస్తాం ప్రభు విలువలేని మా జీవితాలకు విలువించింది మీరే తండ్రి ప్రభు మీ స్వాస్థ్యంగా వాళ్ళు చేర్చుకున్నారు కదా ప్రభావ మీకు వేలాది వందాలేసే ప్రభు మీకు స్తుతి స్తోత్రం ప్రియులు ఎంతమంది దేవాగ్ని వీక్షిస్తున్నారు వారి జీవితంలో మేలు చేయండి మీ స్వాస్థ్యాన్ని ఆశీర్వదిస్తాను సెలవించిన రీతిగా ప్రభావ వారిని ఆశీర్వదించండి మీ స్వాస్థ్యాన్ని కాపాడుతాను సెలవించిన రీతిగా వారిని కాపాడండి మీ స్వాస్థ్యం తోడుగా ఉంటాను సెలవించిన రీతిగా ప్రభావ మీరు వారికి తోడుగా ఉండండి ప్రభావ మీరే మేలుతో తృప్తిపరచండి మీ ఆత్మశక్తితో నింపండి నడిపించండి